ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమగ్ర గ్రామీణాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఒక కీలకమైన పథకం ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పీఎంఏజీవై). భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావటానికి రూపొందించిన ఈ కార్యక్రమం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ వాటిలో చాలా వరకు వ్యక్తిగత లబ్ధిదారులపై దృష్టి సారించాయి. అయితే ఒక గ్రామం మొత్తం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి అవసరమనే భావనతో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అలాగే ఆర్టికల్ 38(2) ఆదాయ, హోదా, అవకాశాలు, సౌకర్యాల్లోని అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ రాజ్యాంగబద్ధ బాధ్యతల అమలుకు అనుగుణంగా 2009 10వ సంవత్సరంలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజనను ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను సమగ్ర అభివృద్ధి ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం. ఈ పథకం 2009 10లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది. గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, జీవనోపాధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఎంపిక చేసిన 1000 గ్రామాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని 2014-15లో పథకాన్ని మరింత విస్తరించారు. మొదటి దశ విస్తరణలో అదనంగా 11 రాష్ట్రాల నుంచి 1500 గ్రామాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 గ్రామాలు, అస్సాంలో 75, ఛత్తీస్గఢ్లో 175, జార్ఖండ్లో 100, హర్యానాలో 12, కర్ణాటకలో 201, మధ్యప్రదేశ్లో 327, ఒడిశాలో 175, పంజాబ్లో 162, తెలంగాణలో 6, ఉత్తరప్రదేశ్లో 260 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హతా ప్రమాణాలను పరిశీలించిన తరువాత అనేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ దశ ముగిసే నాటికి మొత్తం 1184 గ్రామాలు అధికారికంగా ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజనలో అత్యంత ప్రత్యేకమైన అంశం సమన్వయ అభివృద్ధి విధానం. గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి ప్రయోజనాలను గ్రామస్తులకు అందించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు గృహ నిర్మాణానికి ఒక పథకం, తాగునీటికి మరో పథకం, రహదారులకు ఇంకొక పథకం అమలవుతున్నా వాటన్నిటినీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధికి వినియోగిస్తారు. అంతేకాకుండా ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా నెరవేరని అవసరాలను తీర్చడానికి గ్యాప్ ఫిల్లింగ్ నిధులను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించి అభివృద్ధిలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తారు. ఈ పథకాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి అందులో 50% కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు నివసిస్తున్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా సుమారు 27,000 గ్రామాలను పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత గ్రామీణాభివృద్ధి చరిత్రలో అత్యంత పెద్ద సామాజిక న్యాయ కార్యక్రమాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. పథకం అమలులో భాగంగా గ్రామాల అభివృద్ధిని కొలిచే విధంగా 10 ప్రధాన రంగాలను గుర్తించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణం, విద్యుత్, స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించిన మొత్తం 50 సామాజిక, ఆర్థిక సూచికలను రూపొందించారు. గ్రామాల్లో ఈ సూచికల ఆధారంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించడమే పథకం లక్ష్యం.
ఈ పథకం అమలులో అవసరాల అంచనా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పరిస్థితిని పరిశీలించి ఏ రంగంలో ఎంత అభివృద్ధి అవసరమో గుర్తిస్తారు. ఆ తరువాత ఆ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపడతారు. ఈ విధానం వల్ల నిధుల వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా గ్రామ ప్రజల అసలు అవసరాలు తీర్చబడతాయి. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదు. ఇది సామాజిక సమానత్వం, విద్యా పురోగతి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ చేరిక వంటి విభిన్న అంశాలను సమగ్రంగా కలుపుకొని ముందుకు సాగే అభివృద్ధి నమూనా. గ్రామస్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సామాజిక వివక్షను తగ్గించి సమాన అవకాశాలను అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే గ్రామాల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ పథకం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పరిధిలోని ఇలగనూరు గ్రామంలో విజయవంతంగా అమలవుతోంది. గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ తడి, పొడి చెత్త సేకరణను ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా నిర్వహిస్తున్నారు. సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అందించిన 3 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా గ్రామంలో ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతోంది. ఈ కృషి ఫలితంగా ఇలగనూరు గ్రామం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన ఆదర్శ గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది. తమ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద ఇలగనూరు గ్రామంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తిరుపతి జిల్లా తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ సురేంద్రబాబు తెలిపారు. ఇంటింటికి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నామని, గ్రామాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంలో భాగంగా తొట్టంబేడు మండలం నుండి 3 గ్రామ పంచాయతీలు, కాసరం పంచాయతీలో రాంపట్ల గ్రామానికి, కంచపల్లి గ్రామానికి, ఇలనూరు గ్రామాలకు ఈ ఆటోలు మంజూరు అవడం జరిగింది. ఇవి ఎక్కడైతే షెడ్యూల్ కులాల పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ గ్రామాల్లో ఈ పథకం అనేది ఇంప్లిమెంట్లో ఉంది. ఈ గ్రామాలకు ఇచ్చినటువంటి ఈ ఆటోలను ఆ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య మెరుగుదలకు ఉపయోగించాలి. గ్రామాల్లో ఉన్న చెత్త సేకరించి సమీపంలో ఉన్నటువంటి ఘనవ్యాధి నిర్వహణ కేంద్రానికి పంపిణీ చేయడం, అక్కడ వర్మీ ఎరువు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంటాయని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవి పంపిణీ చేస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ తరఫున కోరుకుంటున్నాను. ఇలగనూరు గ్రామస్తుడు అమర్నాథ్ గతంలో మా గ్రామంలో చెత్త సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజు ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరిస్తున్నారని, గ్రామం చాలా పరిశుభ్రంగా మారిందని అన్నారు. ఇలగనూరు గ్రామానికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ పథకం కింద ఈ ఆటోలను ఇలగనూరు గ్రామానికి ఒక ఆటోని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో మోడీ గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క గ్రామాలను పరిశుభ్రంగా చేసేందుకు ఎంతోగానో ఇటువంటి వాహనాలను ఇస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల రోడ్లు, పరిశుభ్రత, పారిశుధ్య సదుపాయాలు మెరుగుపడ్డాయని ఇలగనూరు గ్రామస్తులు వెంకయ్య తెలిపారు. మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి దానికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలగనూరు గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ మునికృష్ణయ్య మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా సులభంగా ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు. మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో
అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి దానికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలగనూరు గ్రామస్తులు మునికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో ఎక్కడా చెత్త కనిపించడం లేదని, పిల్లలు, పెద్దలు అందరూ పరిశుభ్రతపై శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. చాలా ఇబ్బంది పడ్డారు తడి చెత్త పొడి చెత్త తీసుకోవడానికి. దాంట్లో భాగంగా PMAJY కింద మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో అనేది ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ రావడం వల్ల తడి చెత్త పొడి చెత్త అనేది ఇమీడియట్ గా 6:30 to 7 కంపల్సరిగా తీసుకోబోతారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలగనూరు గ్రామ పంచాయతీకి చేశారనే దానికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇలా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా తిరుపతి జిల్లాలోని ఇలగనూరు గ్రామం పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాల పరంగా ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటూ ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని గ్రామీణాభివృద్ధితో అనుసంధానించిన ఒక వినూత్న కార్యక్రమం. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ పథకం బలమైన పునాది వేస్తోంది. గ్రామీణ భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ యోజన ఒక మైలురాయిగా నిలిచి అంత్యోదయ స్ఫూర్తిని సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన గ్రామీణ భారత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. గ్రామాల అవసరాలను గుర్తించి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ యోజన కృషి చేస్తోంది. అంతేకాకుండా గ్రామీణ సమాజంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, స్వయం సమృద్ధి వంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం ఒక వేదికగా నిలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, ప్రజాప్రతినిధుల చొరవ, స్థానిక సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమనే భావనకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఒక ముఖ్యమైన ముందడుగా నిలుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎన్ జగదీష్. ఆకాశవాణి ప్రతినిధి, తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.